హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా డబుల్ ధమాకా అండి. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరి నుంచి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. మీకు రావాల్సిన అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించిన డబ్బులు, పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు, వీరెన్నిటిపై ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏమేమి ఉండాలి, ఈ డబ్బులు మనకైతే ఏప్రిల్, ఇది మార్చి కాబట్టి ఏప్రిల్ నుంచి సో ప్రతి రైతు ఖాతాలో అయితే మీకు పడాల్సిన డబ్బులు, మీకు అర్హత కనుక ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 22,000 రూపాయలు అనేది ఏప్రిల్ నెలలో మీ ఖాతాలో అయితే జమ అవుతాయి. అయితే ఈ వీడియోలో మనకు ఈ డబ్బులు పడడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏమేం కావాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, సో ఎన్ని ఎకరాలు అయితే ఉండాలి, కౌలు రైతులకి ఇస్తారా, లేకుంటే మామూలు రైతులకి ఇస్తారా, లేకుంటే ఇద్దరికి కూడా ఇస్తారా, సో ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఈ డబ్బులు అనేటివి ఎవరికి పడతాయి, ఎవరికి పడవు, సో ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకి కూడా గత ప్రభుత్వం అంటే మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి రైతుకి కూడా మనకైతే 13,500 రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే పడుతూ ఉండేది. అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం కూడా కలిపి 13,500 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే పడుతూ ఉండేవి. మనకైతే ఈ 7,500 అనేది ఒకేసారి అయితే పడుతూ ఉండేది. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వచ్చేసి మనకైతే సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున, సో అంటే 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలోకి అయితే ఈ డబ్బులు పడుతూ ఉండేవి. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అప్పట్లో మనకైతే ఈ రైతులకు సంబంధించి రైతు భరోసాగా, పిఎం కిసాన్గా సో ఈ డబ్బులు అయితే ఖాతాలో అయితే పడుతూ ఉండేది. ఇప్పుడు మనకు కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోదీ గారు, వీరు ముగ్గురు కలిసి మనకు కూటమి ప్రభుత్వంగా నియమించడం అయితే జరిగింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎన్నికలకు ముందే కూడా మనకు ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు అనేది వారికి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మనకు కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీని గురించి మనకు ఎన్నికలకు ముందే కూడా నేననేది వస్తే సో గెలిచి వస్తే సో 20,000 రూపాయలు అనేది రైతుల ఖాతాలోకి ప్రతి ఒక్కరి ఖాతాలోకి అయితే వేస్తామనేది చెప్పారు. అయితే ఈ డబ్బులు మనకు పడాలి అంటే విధి విధానాలు ఏముండాలి, అర్హతలు ఏముండాలి అంటే సో రైతన్నలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు మాత్రమే ఉండాలి, ఇంకా మిగతా వాళ్ళు ఉంటే ఇవ్వరు. అలాగే కనీసము మీకు 1 ఎకరా అయినా భూమి అనేది ఉండాలి. 1 ఎకరా అయినా భూమి కనుక ఉంటే ఈ డబ్బులు మీకు పడతాయి. అలాగే 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయండి. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే పడవు. అలాగే మీ పట్టాకి అంటే మీ కైలుకు సంబంధించిన పట్టాకి వెబ్ ల్యాండింగ్ అనేది చేపించి ఉండాలి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ కైలుకు సంబంధించిన పట్టాకి ఆధార్కి లింక్ అయితే అయి ఉండాలి. ఆధార్కి, బ్యాంకుకి, పట్టాకి ఈ మూడిటికి లింక్ అనేది అయి ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది జరిగితేనే సో మీకు ఆ డబ్బులు అనేటివి పడతాయి. అలాగే మీకు ఈకేవైసీ కూడా తప్పకుండా అయి ఉండాలి. ఈకేవైసీ అయి ఉంటే మాత్రమే ఈ డబ్బులు అనేటివి మీకు పడే అవకాశాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు పడి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా పడిపోతాయి. మీరు కొత్తగా ఎవరైనా అప్లై చేసే వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళు మాత్రము వెబ్ ల్యాండింగ్ చేపించండి, ఈకేవైసీ కూడా చేపించండి. అలాగే మీ దగ్గర బీపీఎల్ కార్డు ఉండాలి. బీపీఎల్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు. సో ఈ బీపీఎల్ కార్డు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు, అంటే సంపాదన అనేది తక్కువ ఉన్నవారు, మరి
హై క్వాలిటీ వాళ్ళు కాకుండా తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ బీపీఎల్ కార్డు కలిగిన వారికి అందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి. సో రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడుతున్నాయో వాళ్ళందరూ కూడా మీరు కొత్తగా ఏమీ అప్లై అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏమీ లేదండి, రైతు భరోసా కేంద్రానికి అయితే వెళ్ళండి. ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, మీ బ్యాంక్ బుక్, సో ఇవన్నీ తీసుకెళ్తే వెబ్ ల్యాండింగ్ చేసి అక్కడే వెబ్ ల్యాండింగ్ అనేది చేస్తారు. అలా వెబ్ ల్యాండింగ్ చేసిన తర్వాత మీరు ఈకేవైసీ కూడా చేయించుకోవాలండి. ఇవన్నీ చేసిన తర్వాత ఆ డబ్బులు ఏంటివి మీకైతే పడతాయి. ఇవి వచ్చేసి మనకు కేవలం మామూలు రైతుల గురించి అయితే చెప్తున్నానండి. అలాగే కౌలు రైతుల సంగతి ఏంటి అనేది చూసుకున్నట్లయితే కౌలు రైతులు అనేవాళ్ళు కౌలు రైతులకి చాలామంది కౌలుకి కైలు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయి. అయితే అలాంటి వాళ్ళు మీకు గత ప్రభుత్వంలో డబ్బులు పడకపోయినా సరే ఇప్పుడు మీకు డబ్బులు పడాలి అంటే మీ కౌలు రైతులు కూడా ఈ అన్నదాత సుఖీభవ దీనికి సంబంధించి డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లో కూడా పడాలి అంటే సిసిఆర్సి కార్డు అనేది మీరైతే చేపించుకోవాలి. సో ఈ సిసిఆర్సి కార్డు అనేది మీకు మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి కైలైతే చేస్తున్నారో మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీరు ఎవరి కైలు చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి. తీసుకెళ్ళి ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ కూడా తీసుకెళ్ళి ఇలా నేను కౌలుకు కైలు చేసుకుంటున్నాను, సిసిఆర్సి కార్డ్ అనేది నాకు కావాలి అని చెప్పేసి అక్కడైతే వెళ్ళి చెప్పండి. అలా చెప్పడం వల్ల వాళ్ళైతే మీరు అప్లై చేసిన ఒక నెలకంతా కూడా ఆ సిసిఆర్సి కార్డ్ అనేది మీకు వస్తుందన్నమాట. అలా అది వచ్చిన తర్వాత మీరు సిసిఆర్సి కార్డ్ అనేది రైతు భరోసా కేంద్రానికి అయితే తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి అక్కడికైతే ఇవ్వాలన్నమాట. ఆ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, అలాగే మీకు కైలు ఇచ్చిన రైతు ఉంటారు కదా ఆయన ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాలి. ఇంకా ఎంతమంది ఎలా ఉంటారంటే కౌలుకి ఇచ్చిన రైతులు సో మా కైలు తీసుకొని వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, అయితే వీళ్ళ పేరు మీద కైలు వెళ్ళిపోతాయేమో అని చెప్పి కూడా భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం కూడా లేదండి. సొంత కైలు ఉన్న వాళ్ళు జస్ట్ వీళ్ళకి డబ్బులు వస్తాయి కానీ మీ కైలు అయితే రావు. అలా మీకు ఒకవేళ ఏదైనా అనుమానం ఉన్నా సరే ఒక పేపర్ మీద జస్ట్ వీళ్ళు మా కైలు కౌలుకు మాత్రమే చేస్తున్నారు, కైలు అయితే నావే వీళ్ళవైతే కాదు అని చెప్పేసి కూడా మీరు రాసి సంతకం పెట్టి కూడా ఇవ్వచ్చు. సో ఎవరైతే కౌలుకి ఇస్తున్నారో అసలు రైతు ఆ రైతు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. అప్పుడు మీరు ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రంలో ఇచ్చేసి వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకుంటే సో మీకు కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఇది మామూలుగా గత ప్రభుత్వంలో ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా ఎవరైనా చేయించుకునే వాళ్ళకి ఆల్రెడీ కౌలు రైతులు ఉంటారు కదా వాళ్ళకి కూడా అన్నమాట. ఇదన్నమాట. అయితే ఈ నెలలోనే మనకు సో ఈ అప్లికేషన్ అనేది రైతు భరోసా కేంద్రంలో అయితే తీసుకుంటారు. అలాగే మనకు నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే నెల నుంచి ఈ డబ్బులు అయితే పడతాయి. 22,000 రూపాయలు పడతాయి అని చెప్పాను కదా. సో 14,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పడతాయి. అలాగే మిగతా 8,000 రూపాయలు వచ్చేసి 14,000 రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. అలాగే మిగతా 8,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం. మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 రూపాయలే అంటే పిఎం కిసాన్కి సంబంధించి. అయితే ఇప్పటి నుంచి మనకు 2,000 కూడా పెంచి అయితే ఇస్తున్నారు. అందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వం 8,000, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 14,000, మొత్తం కూడా 22,000 రూపాయలు రేపు నెలలో మీ బ్యాంక్ ఖాతాలు అయితే పడతాయి. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.